హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. నేను ఈ ఆవకాయ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు దోసకాయని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల దోసకాయ అనేది బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ దోసకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా తొక్కతో అలాగే లోపల గుజ్జు తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ముక్కలు ఎన్ని వచ్చాయో కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ఒక బౌల్ వచ్చాయి. అంటే ఇవి 200 గ్రామ్స్ ముక్కలు అన్నమాట. 200 గ్రామ్స్ ముక్కలకి 100 గ్రామ్స్ ఆవపిండి. నేను ఇక్కడ తీసుకున్న బౌల్ 50 గ్రామ్స్ కాబట్టి నేను 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకుని కొలిచి పెట్టుకున్న ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవపిండి ఎలా అయితే తీసుకున్నామో అలాగే కారం కూడా సేమ్ 2 కప్స్ అంటే 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి అరపావు కప్పు అంటే పావు కప్పులో సగం అన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పుని కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మప్పు కూడా యాడ్ చేసుకుని తర్వాత మీ దగ్గర 1/3 నిమ్మరసం ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నిమ్మప్పుని స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర 1/2 కప్ నిమ్మరసం ఉంది కాబట్టి దానికి ఆప్షనల్గా కొద్దిగా నిమ్మప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కొలిచి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కారం అంతా దోసకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ అనేది దీనికి ఎక్కువ పట్టదు. ఈ ఆవకాయ అనేది ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే కనుక ఊరిన తర్వాత ఆయిల్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి లేదా ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరి. చూసారా అండి, ఇలా ముద్ద కట్టాలి. పచ్చడి అనేది ఇలా ముద్ద కడితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా తడి చేతులది తగలకుండా ఉంటే ఎన్ని నెలలైనా బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది. కొద్దిగా అన్నంలో గడ్డ పెరుగు కలుపుకుని ఈ పచ్చడి నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.